ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ కు ఏపీ ప్రభుత్వం ఒక బిగ్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. బంగారుపాళ్యం పర్యటనలో ఉద్రిక్తతల నేపథ్యంలో 3 కేసులు నమోదు చేసింది. పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పై నిబంధనల ఉల్లంఘన కేసు నమోదైంది. మామిడికాయలు రోడ్డు మీద పోసిన ట్రాక్టర్ డ్రైవర్లపై మరో కేసు నమోదైంది. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన దొండగులపై మరో కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. సీసీ కెమెరాలు, డ్రోన్ వీడియోలు చూసి మరికొన్ని కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. 2 వర్గాలు, ఇటు టీడీపీ వైసీపీ మధ్యలో మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయం వేడెక్కుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కసారి అసలు ఆయన ఏం అడుగుతున్నారు? మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం అడుగుతున్నారు? చిత్తూరు జిల్లాలో మొత్తం 2.20 లక్షల ఎకరాల్లో పంట సాగైంది. 2,20,000 ఎకరాల్లో పంట సాగైంది. 70,000 మంది రైతులు ఉన్నారు. వారి ఖాతాల్లో 12,000 చొప్పున ప్రభుత్వం వేయాలి. వాళ్ళు అమ్ముకోలేకపోతున్నారు, గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారు. ముందు వాళ్ళ ఖాతాల్లో ప్రభుత్వం 12,000 వేయాలి, రైతులకి ఏదైతే హామీ ఇచ్చారో ఆ ప్రకారం. అలాగే పంటను కొనుగోలు చేసి ఫ్యాక్టరీలకు ప్రభుత్వం అమ్ముకోవాలి అని చెప్పేసి ఆయన అంటున్నారు. దానికి మరొక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు. కర్ణాటకలో జనతాదళ నేత కుమారస్వామి అడిగితే కిలో 16 రూపాయలు పెట్టి కేంద్రం కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. ఆ రాష్ట్రంలో కొనుగోలు చేసేలా అక్కడ నేతలు చర్యలు తీసుకుంటే మరి ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆయన ఒక మాట కూడా ఉపయోగించారు, గాడిదలు కాస్తుందా ప్రభుత్వం అంటూ ఉపయోగించారు. అలాగే వైసీపీ ప్రభుత్వంలో కిలో 29 రూపాయలకు మేము విక్రయిస్తే ఇప్పుడు కనీసం 12 రూపాయలు కూడా ఇప్పించలేని పరిస్థితుల్లో మీ ప్రభుత్వం ఉందా అనేది ఆయన నుంచి వచ్చినటువంటి ప్రశ్న. 3 రోజుల నుంచి కేవలం ఇప్పుడు నేను వస్తున్నానని తెలిసి 3 రోజుల నుంచి 6 రూపాయలు ఇస్తాం మీకు కిలోకి అని చెప్పేసి మెసేజ్లు పెడుతున్నారు అని చెప్పేసి కూడా ఆయన వస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం 2,000 మంది పోలీసుల్ని మోహరించారు, నేను వస్తున్నానని చెప్పేసి రైతులు రాకుండా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి మాత్రమే అంటున్నారు. అలాగే కేవలం 400 మంది 500 మంది రావాలని చెప్పేసి అంటున్నారు. ఎలా కుదురుతుంది అది? రైతులకు నష్టం జరిగినప్పుడు రైతులు 400-500 మందే ఉన్నారా? 70,000 మంది 76,000 మంది రైతులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళలో చాలామంది వస్తారు, వాళ్ళ సమస్య కోసం మాట్లాడడానికి వచ్చినప్పుడు నాకు సపోర్ట్ ఇవ్వడానికి, సంఘీభావం తెలపడానికి వస్తారు. అలా ఎలా మీరు ఆపగలుగుతారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్న నిన్న మాట్లాడిన తర్వాత మనం చూసాం. సరే, ఇది పక్కన పెడదాం. ఇప్పటికే 3 కేసులు నమోదు చేశారు. అక్కడ ఉన్నటువంటి డ్రోన్ కెమెరాలని, ఆ విజువల్స్ని పరిశీలించిన తర్వాత మరిన్ని కేసులు పెట్టే అవకాశం ఉంది అనేది కనిపిస్తుంది. ఇక రాజకీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకసారి చూడాలి ఖచ్చితంగా. టీడీపీ వర్సెస్ వైసీపీ మరొక ముఖ్యమైన అంశం మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. జనసేన కానీ బీజేపీ కానీ ఈ ఫైట్లో దిగడం లేదు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ పరామర్శలు, ఈ యాత్రల విషయంలో పెద్దగా ఎక్కడ ఇన్వాల్వ్ అవుతున్నటువంటి పరిస్థితి లేదు. క్లియర్గా ఇది టీడీపీ వర్సెస్ వైసీపీ మాత్రమే జరుగుతుంది. ఇక్కడ ఒక కోణంలో చూస్తే ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు సుమారుగా 38-39% ఓటింగ్ ఉన్నటువంటి నాయకుడు ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు సహజంగా ప్రజలు భారీ ఎత్తున తరలి వస్తారు. అందులోనూ రైతులకు సంబంధించి 76,000 మంది రైతులు ఉన్న ప్రాంతంకి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు సహజంగా చాలా ఎక్కువ మంది రావడం అనేది కామనే. వాళ్ళ సమస్య గురించే మాట్లాడుతున్నారు కాబట్టి, ప్రభుత్వం పట్టించుకోవట్లేదని వాళ్ళు నమ్మారు కాబట్టి, ఈ నేపథ్యంలో మరి రైతులను ఆపే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం అనేది ఒక మాట. లేదు, 400 మందికే పర్మిషన్ ఇస్తామని చెప్తున్నారు. గతంలో లోకేష్ కానీ చంద్రబాబు కానీ ఇలాగే పర్యటనలు చేసినప్పుడు ప్రభుత్వం అలా అడ్డంకులు సృష్టించింది. గతంలో కూడా వైసీపీ ఇలాంటి పనులు చేసింది. ఏదో చాలామంది చనిపోతున్నారు, తొక్కిసలాట జరిగి ఎక్కువ మందికి పర్మిషన్ లేదు, అది కొన్ని చాలా చేసింది. అలాంటి సమయంలో ఏం మాట్లాడారు? మరి ఆ మాటలు ఇప్పుడు ఎందుకు వర్తించవు అనేది ఇక్కడ ఒక కీలకమైనటువంటి ప్రశ్నగా ఖచ్చితంగా ఉంటుంది. గతంలో మీకు ఇవి అడ్డంకులుగా అనిపించినప్పుడు, ప్రభుత్వం నుంచి ఒక నిరంకుశ వైఖరిలాగా మీకు కనిపించినప్పుడు, ప్రభుత్వం అణచివేస్తుందని మీకు కనిపించినప్పుడు ఇప్పుడు ఎందుకు కనిపించదు అనేది కీలకమైనటువంటి ప్రశ్న. మరోవైపు చూసినట్లయితే కొంతమంది వైసీపీ కార్యకర్తలకు వాళ్ళ మీద దాడులు జరిగినాయని, వాళ్ళకి దెబ్బలు తగిలిన పరిస్థితిని కూడా చూసాం. పోలీసులే కొట్టారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఇది ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి. కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారనేది కూడా చాలా చోట్ల కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసినట్లయితే మామిడికాయలు పారబోయడం విషయం గురించి కూడా చాలా పెద్ద చర్చ జరుగుతుంది. కావాలని ఆ వైసీపీ కార్యకర్తకు సంబంధించిన పొలంలో మామిడికాయలే అక్కడికి వచ్చాయి, అవన్నీ పారబోసారు. సాధారణ రైతులు వస్తే వాళ్ళకి సంబంధించిన మామిడికాయలు కూడా లాక్కొచ్చారు ఆ ట్రక్కుల్లో ఉన్న వాటిని అనేది అక్కడ చేస్తున్నటువంటి విమర్శ. సహజంగా ఇలాంటి పరిస్థితుల్లో కొంత ఉద్రిక్తంగా ఉంటారు. ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం. ఈ నేపథ్యంలో
ప్రతిదాన్ని ఏదో ఒక రకంగా కొంత గందరగోళం చేసే ప్రయత్నం జరుగుతుంది. దానివల్ల సాధించేది ఏంటి అనేది కూడా ఇక్కడ ఒక కీలక అంశం. అల్టిమేట్గా ఏం సాధిస్తున్నారు అంటే జగన్కి ఇవన్నీ హెల్ప్ అవుతున్నాయి అనేది చాలామంది అభిప్రాయంగా కనిపిస్తుంది. సరే, ప్రభుత్వం సైడ్ నుంచి ఒకసారి ఆలోచిద్దాం, టీడీపీ సైడ్ నుంచి ఒకసారి ఆలోచిద్దాం. అక్కడ అంతకుముందు జరిగినటువంటి ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకొని, లేదంటే అంతకుముందు కొన్ని ప్లకార్డులు ప్రదర్శించారు వైసీపీ నాయకులు రప్ప రప్ప అని, అది దృష్టిలో పెట్టుకొని, సింగమయ్య ఘటనలు లాంటివి దృష్టిలో పెట్టుకొని, తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మంది వస్తే సమస్య వచ్చే అవకాశం ఉంది, అనవసరమైన శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది అనేది టీడీపీ వాదనగా కనిపిస్తుంది. మరి అలాగని ప్రజల్ని రానియకుండా చేయలేరు. ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వస్తున్నప్పుడు ప్రజలు వస్తారు స్వచ్ఛందంగా, లేదంటే వాళ్ళు మొబిలైజ్ చేసుకుంటారో వస్తారనేది సహజమైన పరిణామమే. అందులోనూ అంత పెద్ద భారీ ఎత్తున రైతులు 76 వేల మంది రైతులు ఉన్నారు. మరి వాళ్ళ కోసం వస్తున్నప్పుడు వాళ్ళే చాలామంది తరలి వస్తారు, సహజంగా మనం చూస్తూ ఉంటాం. ప్రభుత్వ వర్షన్ ఇది. సో శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదు అని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటి? మరి అలాంటప్పుడు ఎక్కువ మంది పోలీసులు పెట్టండి, ఎక్కువ మంది సెక్యూరిటీని పెట్టండి, జాగ్రత్తగా చూసుకోండి. నేను మాజీ సీఎంని కదా, నేను వస్తుంటే ప్రజలు వస్తారు కదా, అలాంటప్పుడు జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత మీదే కదా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళది అనేది ఇటు వర్షన్గా మనకు కనిపిస్తుంది. మరోవైపు ఆల్రెడీ కొన్ని సమస్యలు వచ్చాయి, శాంతి భద్రతలకు విఘాతం అంటే రూల్స్ని అతిక్రమిస్తున్నారు, పోలీసులు చెప్పినా వినట్లేదు అనేది కూడా చెప్తున్నారు. ఇలా చాలా కారణాలు, లేదంటే అనవసరంగా వెళ్ళి రెచ్చగొడుతున్నారు, రైతుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. పొగాకు రైతులకు కానీ, మిర్చి రైతులకు కానీ, ఇప్పుడు మామిడి రైతులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరిన తర్వాతనే సహజంగా ప్రభుత్వం నుంచి ఎక్కువ కదలిక కనిపిస్తుంది. లేఖలు రాయడం కానివ్వండి, లేదంటే మద్దతు ధర విషయంలో కొంచెం ఆలోచించడం విషయంలో కానీ కనిపిస్తుంది. సో ఇలా అన్ని పరిణామాలను రెండు సైడ్ల నుంచి ఖచ్చితంగా మనం ఆలోచించాలి. సురేష్ ఉన్నారు మనతో. సురేష్, డీటెయిల్స్ ఏంటి? 3 కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది, మరిన్ని కేసులు పెట్టబోతున్నారు. ఎలా ఉండబోతున్నాయి పరిణామాలు? ఎవరి వర్షన్, ఇద్దరు వర్షన్స్ మనం చూస్తున్నాం కదా. సో ఈ కేసుల మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కానీ ఎలా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది? ప్రభుత్వం ప్రధానంగా ఏమేమి అంశాలలో సమస్యగా ఫీల్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారితో? పోలీసులు విధించినటువంటి ఆంక్షలు కాకుండా చట్ట విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించారంటూ కూడా పోలీసులు 3 కేసులు నమోదు చేయడం జరిగింది. అందులో మొదటగా ఏదైతే పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఏదైతే ఆ యొక్క మామిడికాయలు అక్కడ రోడ్డు పక్కన పోయడంలో ప్రధాన కీలకంగా పోషించాడు, అదే రకంగా ఆడ కొంచెం ఏదైతే చట్టాలకు విరుద్ధంగా నడుచుకున్నాడంటూ కూడా అతని మీద ఒక కేసు నమోదైంది. అదే రకంగా మామిడి పండ్లు ఏదైతే రోడ్డు పక్కన పోసారో ఇది ఒక వాంటెడ్ గా విద్వేషాలు రెచ్చగొట్టేలాగానో లేకపోతే లేనిపోని సృష్టించేలాగానో వ్యవహరించారంటూ కూడా దాని మీద ఒక కేసు. రైట్, లైన్ డిస్కనెక్ట్ అయింది. మరొకసారి కొద్దిసేపటి తర్వాత ట్రై చేద్దాం సురేష్తో మాట్లాడడానికి. మొత్తం మీద కేసులు పెట్టిన విషయంలో కూడా ఏదో కొంత మమ్మల్ని సాధించే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ మాట్లాడుతుంది. మరోవైపు మీరు రూల్స్ అతిక్రమించారు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు, విలేకరుల మీద దాడి చేశారు, లేదంటేనేమో అక్కడ మీరు వెళ్ళిన దగ్గర అంత గందరగోళంగా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేసులు పెడుతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. ఓవరాల్గా ఈ ఇష్యూ ఖచ్చితంగా అవునన్నా కాదన్నా 2 కోణాల్లో కనిపిస్తుంది. ఒకటి, ప్రభుత్వం ఏమో మీ వల్ల ఇక్కడ చాలా గందరగోళం ఏర్పడుతుంది, శాంతి భద్రతలకు సమస్య ఏర్పడుతుంది, అనవసరంగా రైతుల్ని ప్రజల్ని మభ్యపెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రభుత్వ వాదన. నేను రైతుల కోసం నేను పోరాటం చేస్తున్నప్పుడు, నేను వస్తే మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు మీకేంటి సమస్య? మీరు ఎలాగో చేయట్లేదు, కనీసం నేను చేస్తానంటే నేను వెళ్ళి రైతులను పరామర్శించి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాను ప్రతిపక్ష నాయకుడిగా అంటే మీకేంటి సమస్య అనేది జగన్మోహన్ రెడ్డి నుంచి వినిపిస్తున్నటువంటి వాదనగా కనిపిస్తుంది. అవును, మొత్తం మీద ఏపీ రాజకీయాలు మరొకసారి హీట్ పుట్టిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి కేసుల పరంపర ఎలా ఉండబోతోంది, కేసుల యొక్క ప్రతిఫలం ఏ విధంగా ఉండబోతోంది అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం. అయితే మరిన్ని ఇలాంటి పరామర్శలు జగన్మోహన్ రెడ్డి చేసే అవకాశం ఉందంటే ఇప్పటికే చెప్పారు, పాదయాత్ర ప్రజల్లోకి వెళ్తానని చెప్పారు, పాదయాత్ర చేస్తానని చెప్పారు ఫ్యూచర్లో. ఇప్పటికైతే ఈ యాత్రలు చేస్తున్నారు. ఆయనకి ఖచ్చితంగా కలిసి వచ్చినటువంటి ఫార్ములా కూడా ఈ పరామర్శలు, పాదయాత్రలు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో కలిసి వచ్చిన ఫార్ములా. మరొకసారి అలాంటి ఫార్ములానే ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి నుంచే ఆయన ప్రిపరేషన్ కూడా కనిపిస్తుంది. రాబోతున్నటువంటి 4 ఏళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కొంత ప్రిపరేషన్ కనిపిస్తుంది. ప్రభుత్వం ఓవైపు మేము చాలా అభివృద్ధి చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం అని చెప్తూనే మరోవైపు కొంత ఈ విషయంలో ఇన్సెక్యూరిటీ కూడా కనిపిస్తున్నమాట వాస్తవంగా చూడాలి. సో ఏం జరగబోతుంది, కేసుల
ఫలితం ఎలా ఉండబోతోంది, ముందు మరిన్ని కేసులు పెట్టే అవకాశం ఉంది అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఆ డ్రోన్ కెమెరాలు, అక్కడ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి విజువల్స్ అన్ని తెప్పించుకొని పోలీసులు చూస్తున్నారు. ఎక్కడెక్కడ ఏమేమి సమస్య వచ్చింది, ఎవరెవరికి ఇబ్బందులు అయినా చూసి దానికి సంబంధించి కేసులు పెడతామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా గతంలో పొగాకు రైతులకి లేదంటే మిర్చి రైతులకి ఎలా జరిగిందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మామిడి రైతులకి మేము కొంచెం రేటు పెంచిస్తాం, ₹2 పలికినటువంటి రేటును ₹6 ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో మరింత ఎక్కువ రేటు ఉండాలి, ఇంకా పక్క రాష్ట్రం కర్ణాటకలో జరిగినప్పుడు ఇక్కడ ఎందుకు మీరు సాధించలేకపోతున్నారు, అందులోనూ ఎన్డీఏ కూటమిలో మీరు భాగస్వాములు అయ్యి ఉండి కూడా మీరు రైతుల కోసం ఏం చేయలేకపోతున్నారా, ప్రభుత్వమే కొని ఆ మామిడికాయలని కావాలంటే మీరు తర్వాత పరిశ్రమలకు అమ్ముకోండి, కంపెనీలకు అమ్ముకోండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సూచిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మాటకు మాట కనిపిస్తోంది, విమర్శకు ప్రతి విమర్శ కనిపిస్తోంది, ఎత్తుకు పై ఎత్తులు కనిపిస్తున్నాయి. చాలా హీట్ డ్రా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సురేష్ మనతో జాయిన్ అయ్యారు. మళ్ళీ సురేష్, కేసులకు సంబంధించి డీటెయిల్స్